శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి శనివారము. హ్యాపీ శనివారము. నేను కొలిసే ఆ ఎర్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దునే గుడ్ మార్నింగ్ వీడియో పెడదామని మేము ముందుకు వచ్చానండి. అసలు ఏ పని చేయలేదంటే పొయ్యి దగ్గరికి అసలు పోలేదు. అంటే టీ ఒకటి పెట్టుకున్నాను, టీ తాగినాను ఈరోజు పొద్దున్నే. మళ్ళీ మీరు అనుకోవచ్చు అక్క టీ మానేస్తా అన్నావు మళ్ళీ టీ తాగుతున్నామని. కొంచెం పొద్దున తాగకపోతే ఏదో రకంగా అనిపిస్తుందండి ఈ మధ్య ఎందుకో, అందుకే టీ తాగేసాను. ఇంకా వంట చేయాలి, వంట స్టార్ట్ చేయాలి. అసలు పొయ్యి దగ్గరికి పోయి ఒక టీ ఒకటే పెట్టుకున్నాను కానీ ఇంకే పని చేయలేమన్నమాట. ఇప్పుడు వెళ్ళి వంట చేస్తాను. అయితే మనకు లాంగ్ వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదా, ఈరోజు లాంగ్ వీడియో కూడా షూట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఏం జరుగుద్దో తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి ఆదరించండి, అభిమానించండి. మీ అందరు ఏం చేస్తున్నారు? నేనైతే ఇంకా టీ తాగానండి, వంట చేయడానికి అయితే వెళ్తున్నాను. మీ అందరు ఏం చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టీ తాగారా? ఏంటి ఈరోజు మీ ఇంట్లో టిఫిన్లు? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మార్నింగ్, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కూడా మన ఫుడ్ లంచ్ ఏంటి అనేది కూడా వస్తుందండి. ఓకేనా, అన్ని వీడియోస్ వస్తాయని చేద్దామని అనుకుంటున్నాను. ఏం జరుగుద్దో తెలియదు. పెట్టడానికైతే ట్రై చేస్తాను. మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇవ్వాలని నేను ఫిక్స్ అయినాను. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నావు, ఊరికి వెళ్తున్నాను, ఇంట్లో ఉన్నాను, ఇటు పోతున్నాను, అటు పోతున్నాను అని. ఈ సోషల్ మీడియా వలన ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఎక్కడున్నావు అని అంటే నేను అబద్ధం చెప్పడానికి లేకుండా పోతుందండి. ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ ఉన్నానని నేను వీడియో పెడితే మీరు చూసేస్తున్నారు. చూసేసి కూడా కావాలని కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తున్నారు అనమాట. అంటే నేను అబద్ధం చెప్పుకోవడానికి కూడా లేకుండా పోతుంది. అయినా పర్లేదు. ఎందుకు అంటే ఇదంతా మీ అందరి కోసమే, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే. కనుక నేను ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. నేను అంత అబద్ధం చెప్పాల్సిన పని కూడా నాకు ఇప్పుడేం లేదు. ఓకేనా, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు, ఓ ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది, ఇది చేసింది, అది చేసింది అని అనుకునే వాళ్ళు అనుకుంటారు. దానికి నేనేం పట్టించుకోను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరించండి, అభిమానించండి. ఇలాగే మా టెస్ట్ పాప చూడండి సతాయిస్తుంది పక్క నుంచి, మీతో మాట్లాడని వినట్లేదు. ఓకేనండి, బాయ్ అండి.